హార్స్ రేస్ లో ఇతనిలా గెలవడం ఇంకెవ్వరి వల్ల కాదు. ఎందుకు? ఫ్రాంక్ ఏస్ అనే ఇతనికి చిన్నప్పటి నుండి ఒక కోరిక ఉండేది, హార్స్ రేస్ లో గెలిచి ఒక గొప్ప జాకీ కావాలని. కానీ ఇతను మాత్రం గుర్రాలకు ట్రైనింగ్ ఇచ్చే పని చేసేవాడు. ఇతనికి ఫస్ట్ టైం ఒక రేస్ లో స్వీట్ కిస్ అనే గుర్రంతో పోటీలో పాల్గొనే ఛాన్స్ వచ్చింది. కానీ ఇతని బరువు మాత్రం 64 కేజీలు ఉంది. ఆ రేస్ లో పార్టిసిపేట్ చేయాలంటే 59 కేజీలు ఉండాలి. దానికోసం ఫ్రాంక్ గంటల తరబడి రన్నింగ్ చేసి నీళ్లు తాగకుండా కష్టపడి మొత్తానికి తన మొదటి పోటీకి సిద్ధమయ్యాడు. జూన్ 4, 1923 బెల్మాంట్ పార్క్ లో 3 కిలోమీటర్ల దూరం 12 కంచెలతో రేస్ ట్రాక్ రెడీగా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ స్వీట్ కిస్ గెలవడం చాలా కష్టం అని చెప్పారు. రేస్ స్టార్ట్ అయింది. స్వీట్ కిస్ మాత్రం చాలా వేగంగా అడ్డం ఉన్న ప్రతి కంచెను దాటుకుంటూ దూసుకెళ్తుంది. ఫ్రాంక్ మాత్రం తల కిందకు పెట్టి గుర్రం మీదనే పడుకున్నాడు. స్వీట్ కిస్ మొత్తానికి పోటీలో మొదటి స్థానంతో గెలిచింది. ఫ్రాంక్ ని అభినందించడానికి ఆ గుర్రం దగ్గరికి వస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఫ్రాంక్ ఆల్రెడీ చనిపోయాడు, కానీ కింద పడకుండా అలానే ఆ గుర్రం మీద ఉండి పోటీ గెలిచాడని. అలా చనిపోయిన తర్వాత కూడా హార్స్ రేస్ గెలిచిన జాకీగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో స్థానం దక్కించుకున్నాడు. ఫ్రాంక్ ని గెలిపించిన ఆ గుర్రం గురించి మీరేమనుకుంటున్నారు? ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారనుకుంటేనే స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి.